ఐవాల్ స్టాప్ System చేయండి, CTL. జెంకిన్స్ ఓపెన్ System కాదు. CTL. ఓకే ఇది ఒక System కమాండ్ నేర్చుకోవాలి. CTL. CTL. System CTL. CTL. SYSTEM CTL. SYS System bro. System. రైట్ కానీ గ్యాప్ ఏం పెట్టకు, CTL కంటిన్యూస్. CTL స్టాప్ ఫైర్ వాల్. ఫైర్ WA LLD. ఎంటర్ ఇవ్వు. ఈ చాట్ లో కూడా పంపించినాడు కమాండ్ అది. ఓకే కాపీ చేసి సిస్టమ్ CTL స్టేటస్ జెంకిన్స్ చూడు. సిస్టమ్ CTL స్టేటస్ జెంకిన్స్. స్టేటస్ జెంకిన్స్ ఎంటర్. ఓకే ఒకసారి నీ జెంకిన్స్ దగ్గరికి వెళ్ళు. ఓకేనా? ఓకే ఏమైంది పైప్ లైన్ ఎందుకు ఫెయిల్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే రాదు, ఆ పైప్ లైన్ మీద క్లిక్ చేయి. అలా కాన్ఫిగర్ ఉంటుంది చూడు, నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కాన్ఫిగర్. వచ్చిందా గిరి జాబ్ అది? అది ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ ఇంటిగ్రేషన్. ఓకే చూపి బ్రో, స్క్రోల్ చేయ కిందికి. ఏమిచ్చినావు? ఇదేనా నువ్వు ఇచ్చింది? ఇదే నేను ఇచ్చాను. ఓకే ఎట్లా చేసినావు? ఇది వీడియో యూజ్ చేసినావు సొంతంగా చేసినావు? సొంతంగా చేసినా. మరి వీడియో ఎందుకు చూడలేను? చూసి కూడా రాంగ్ చేసినావా బ్రో? ఇది అంటే కొంచెం నా క్లాస్ లో వీడియో కొంచెం అర్థం కాదు. అంటే ఫోక్ చేసినాక దాని తర్వాత నాకు అర్థం కాదు. అది కాదు బ్రో, ఎట్లుంది సార్ నువ్వు పరిస్థితి? అవును, ముంగట బుక్ పెట్టి ఎగ్జామ్ రాపిస్తే బుక్ అర్థం కాలేదని చెప్పి ఏదో రాసినాడంట. నేను అలా డెఫినేషన్లు ఏం చెప్పినా, నువ్వు పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM అని పెట్టినావు. ఓకే కింద స్క్రోల్ చేయి, మొత్తం జెంకిన్స్ పాత్ ఇచ్చినావు. మరి అది దీంట్లో చెక్ చేసినావా? అయిపోయిందా గిరి? అది కావట్లేదు బ్రో, క్లోజ్ చేయనా? ఓకే క్లోజ్ కాదు, ఏమొచ్చిందా అని. సేమ్ అదే ఉంది, ఇంకా అదే చూపిస్తుందా? యాక్చువల్ గా ఇది సక్సెస్ 2 minutes 17 seconds అని ఏమో ఇచ్చింది బ్రో. అది ఏది? ఆ చిన్న బ్లూ లైన్ కాదు, పెద్దది మొత్తం కంప్లీట్ అయింది, చిన్నది ఉంది అట్లనే ఉన్నదా? అదే వస్తుంది, అట్లనే ఉంటుంది. ఎందుకు వచ్చింది? కొన్ని చెక్అవుట్ కూడా కాలేదు మనోజ్. ఓకే నువ్వు ఫోక్ చేసుకున్నావా? ఎట్లా ఫోక్ చేసినావు చూపి నాకు. ఏ ప్రాజెక్ట్ ఏది నీది? ఇదా ప్రాజెక్ట్? అవును, నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన. ఇప్పుడు ఒక నిమిషం మనోజ్, ఇదా ఫోక్? ఏ ప్రాజెక్ట్ ఫోక్ చేసినావు నువ్వు? అది అంబటి మనోజ్ 0. చూపి ఆ ప్రాజెక్ట్ ఏది? అది ఎట్లా పైప్ లైన్ అవుతుంది మనోజ్? అది ఇది పైప్ లైన్ ప్రాజెక్ట్ ఎందుకు అయితే? ఇది నీకు పైప్ లైన్ మొత్తం పంపించిన కదా, URLs పంపించిన. URLs పని చేయవు ఇవి. మన పైప్ లైన్ స్క్రిప్ట్ లేదు ఇందులో, జెంకిన్స్ పాత్ లేదు, ఏం లేదు. అది ఎందుకు వర్కౌట్ అవుతుంది అది స్క్రిప్ట్? నువ్వు ఇచ్చింది మన డిక్లరేటివ్ పైప్ లైన్ ఇచ్చినావు. పోనా ఏమైనా పైప్ లైన్ స్టెప్స్ రాసినావా అంటే డిక్లరేటివ్ దాంట్లో ఏం రాయలేదు. నేను ఫోక్ చేసిన, ఫోక్ దగ్గర ఫోక్ అట్లా ఏం రాదు మనోజ్. ఏది ప్రాజెక్ట్? ఏ ప్రాజెక్ట్ ఫోక్ చేసినావు చెప్పి నాకు. ప్రాజెక్టే కనబడతలేదు, ఫోక్ ప్రాజెక్ట్.
అంబటి అయ్యో ఇది నేను ఇక్కడ ఇది ఓపెన్ చేయి. ఫోక్ ఫ్రమ్ జులైకా. ఓకే, కాపీ చేయదాని ఇప్పుడు. క్లోన్ చేయాలా? ఓకే. నువ్వు HTTPS యూజ్ చేయాలా? నువ్వు SSH యూజ్ చేస్తున్నావు. ఓకే. SSH ఎట్లా పని చేస్తుంది? సో HTTPS కాపీ చేయాలా? అన్నిటికీ HTTPS. SSH ఓన్లీ మనం గిట్హబ్ లో యూజ్ చేసేటప్పుడు దాంట్లో వాడడానికి. ఇప్పుడు కాపీ చేసుకున్నా ఇది. కాపీ చేయి, HTTPS కాపీ చేయి. కాపీ గిరి నాకు పైప్ లైన్ ది మొత్తం ఇది ఉంది కదా, అది పంపి గిరి. కాపీ చేసిన. పేస్ట్ చేయి అందరూ. గిరి బ్రో ఇంతకు ముందు నాకు ఫస్ట్ పిక్ పంపించినావు కదా, సేమ్ అట్లాంటి పిక్ పంపావా? సేమ్ అదే పిక్ ఉంది, అది ఏమంటారు, ఏం చేంజెస్ రాలే. అదే ఒకసారి పంపి ఒకసారి. ఎక్కడ పేస్ట్ చేయాలని ఒక్కసారి చెప్పండి. ఒకసారి బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళు. అక్కడ కాన్ఫిగర్ ఉంది చూడు, జాబ్. అవును, అది ఇంటిగ్రేషన్ టెస్ట్ అయిన తర్వాత నాకు పంపిగిరి. అది ఇంటిగ్రేషన్ టెస్ట్ కానట్ట నా కన్సోల్ అవుట్పుట్ ఫినిష్డ్ సక్సెస్ అని వచ్చింది. అది అట్లనే చూపిస్తుంది. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇంకా టైం తీసుకుంటుంది చూడు. 2 minutes 17 seconds అయింది ఇప్పటికి. అక్కడ పేస్ట్ చేయి, ఇక్కడ పేస్ట్ చేయి. అక్కడ నువ్వు ఏదో URL ఇచ్చు. అరే రిపోజిటరీ URL అక్కడ ఉంది కదా, పేస్ట్ చేయి అక్కడ. ఓకే, పేస్ట్ చేసిన. అప్లై బిల్ నౌ. ఆ కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయి. పట్టుకోరా. ఇప్పుడు ఎట్లా వస్తుంది బ్రో నీకు ఇది? అవును, ఇంతకు ముందు ఫెయిల్ టు ఓపెన్ వచ్చింది, ఇంత రాలే. ఓకే, నువ్వు కరెక్ట్ URL ఇవ్వలే అక్కడ. నేను SSH కాపీ చేసిన, HTTPS కాపీ. ఓన్లీ మనం గిట్లా SSH కాపీ చేయాలన్నా క్లోనింగ్ చేసేటప్పుడు, అంటే మనం క్లోనింగ్ చేసేటప్పుడు ఓన్లీ SSH కి కాపీ చేయాలి గిట్లా. ఎందులో మనము గిట్లా ఓన్లీ SSH కాపీ చేయాలి. SSH మాత్రమే గిట్లా కాపీ చేయాలి. Do you want to proceed అని వస్తుంది?
అలా ప్రొసీడర్ నువ్వు అన్న ఇంకో నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పు. బ్రాంచ్ మాస్టర్ లా అంటే మనం ఒకటే బ్రాంచ్ యాడ్ చేసి మనం మాస్టర్ కి పుష్ చేస్తాం కదా కాపీ చేసి అది. సో నా డౌట్ ఏంటంటే మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేట్ చేసి మనం మాస్టర్ కి పుష్ చేయగలుగుతామా అట్ ఎ టైం? అర్థం కాలే. మల్టిపుల్ బ్రాంచ్ మనము అట్ ఎ టైం మాస్టర్ కి పుష్ చేయగలుగుతామా? చేయొచ్చు. ఏదో వచ్చిందన్న ఎర్రర్, స్క్రిప్ట్ రిటర్న్ ఎగ్జిట్ కోడ్ ఫెయిలియర్. గిరి ఆగా టైం పడుతుంది అది. నాకు ఇది ఫినిష్డ్ ఫెయిలియర్ అని వచ్చింది. ఫెయిల్ అయింది. బ్యాకెళ్ళు మనోజ్ కంప్లీట్ చేస్తున్నావు. బ్యాకెళ్ళు ప్రవీణ్ అన్న బ్రో అది బ్యాకెళ్ళు
నాకంటున్నారా బ్యాక్ వెళ్ళమన్నారా? బ్యాక్ టు డాష్ బోర్డ్. ఇంటిగ్రేషన్ టెస్ట్ ఫెయిల్. నీకు అదే వచ్చిందా గిరి? నాకు ఇంతకు ముందు అట్లా వస్తే నేను చెప్పినా కదా అది చేసినా అని. పర్మిషన్స్ ఇచ్చిన, ఇప్పుడు అది లాస్ట్ కి నాకు సక్సెస్ వచ్చింది. ఓకే. అదే అందులో మన టెర్మినల్ లోకి వెళ్ళేసి అవి కమాండ్ ఇచ్చేసిన CHMOD అది. ఓకే, ఒకసారి అది కమాండ్ మనోజ్ పంపించవా అప్పటిదాకా? సరే మనోజ్ పంపిస్తాను. మనోజ్ చెప్పండి. ఆ గిరి చెప్తాడు, చెప్పండి. కమాండ్ పంపిస్తాడు చాట్ లో. మనోజ్ నువ్వు డాకర్ ఇన్స్టాల్ చేసినావా? డాకర్ ఇన్స్టాల్ చేసాం. ఏం బ్రో చెప్పను కూడా చెప్పవు నాకు చేసినట్టు కూడా. నిన్ననే సర్చ్ అన్నయ్య. ఏది డాకర్ ఐఫన్ వర్షన్ నువ్వు? ఎవరన్నా? సారీ, డాకర్ హైఫన్ 2 హైఫన్స్ ఇచ్చేసి వర్షన్ VRSI లేదు, నీ దాంట్లో డాకర్ లేదు. డాకర్ ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది ఇంటిగ్రేషన్ టెస్ట్, లేకపోతే రాదు. ఆ URL పంపిస్తున్నావు. అది సక్సెస్ అయింది బ్రో ఇంటిగ్రేషన్ టెస్టింగ్. నాది ఫస్ట్ ఫెయిల్ అయిన ఉన్నది. ఫెయిల్ అయితేనే మీ వీడియో చూసి చేసినది. ప్రవీణ్ అన్న బ్రో అది ఫస్ట్ ఫెయిల్ అయింది నాది ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, ఫస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ వీడియోస్ చెక్ చేసిన మీ దాంట్లో ఎందులో ఏది చెప్తున్నా అని పైప్ లైన్ ది. అవునవును, 3 వీడియోస్ చెక్ చేస్తే ఒక ఫెయిల్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పి వేసినా కదా. ఫెయిల్ అవుతుంది అన్నారు కానీ చెక్ చేయాలి కదా బ్రో. అది అందుకే అన్నా కదా బ్రో, ఇది ఇక్కడ నుంచి మొత్తం మైండ్ ఉంటది. ఇప్పుడు మీరు చెక్ చేసినారు, అట్లా మన మనోజ్ కూడా చెక్ చేస్తే బాగుండు కదా. మనోజ్ యాక్చువల్ గా లేదన్నా, మనోజ్ యాక్చువల్ గా పైప్ లైన్ చేయలేదన్నా. మనోజ్ పైప్ లైన్ చేసినాడు, కానీ మనోజ్ చేసింది ఏంటంటే ఆయన URL ఏదైతే URL ఇవ్వాలో ఆ URL ఇవ్వలేదు, వేరే URL ఇచ్చినాడు. మనోజ్ ఒకసారి చూడు, HTTPS SSH ఇచ్చిండు. అక్కడ SSH ఇచ్చినాడు. ప్లస్ అది కాకుండా ఏదైతే URL ఇవ్వాలో ఆ URL ఇవ్వలేదు, ఆయన పనిచేసిన URL ఇచ్చినాడు. ఓకే ఓకే, జులేకా ఇస్తే ఓపెన్ అయ్యేది. ఆయన మామూలుగా ఫైల్ 1 ఫైల్ 2 అని మనం చేసినాం కదా, ఆ URL ఇచ్చినాడు ఆయన. అన్న లోపల ఈ URLs అన్ని మనకి డెవ్ టీమ్ అన్న టీమ్ లీడ్ అన్న ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ URLs అన్ని పెద్ద కంపెనీస్ లో ఎట్లా ఉంటది అంటే బ్రో, ఇప్పుడు నేను డెవాప్స్ లీడ్ అనుకో, నేను మీ యూజర్ ఐడిలో లాగిన్ అయ్యి, నేను ఇప్పుడు జెంకిన్స్ జాబ్ ఉంది అనుకో, సారీ మేవిన్ ప్రాజెక్ట్ ఉంది అనుకో, మేవిన్ జాబ్ ని కాన్ఫిగర్ చేస్తాను, URL కూడా అంతా నేనే పెడతాను. ఓకేనా, ఓన్లీ బ్యాష్ స్క్రిప్ట్ మీరు ఆయన. పైప్ లైన్ అనుకో, పైప్ లైన్ నేను సెట్ చేసి ఇస్తాను విత్ URL, మీరు అక్కడ మళ్ళీ బ్యాష్ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఓకేనా, రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి జాబ్. అది పెద్ద కంపెనీస్ లో అయితే బ్యాష్ స్క్రిప్ట్ అంటే మనం కింద స్క్రిప్ట్ రాస్తాం చూడు, అది రాగల షెల్ స్క్రిప్టింగ్ .sh స్క్రిప్టింగ్. ఓకే ఓకే, ఈ కమాండ్స్ ప్లే చేయాలన్నా ఇప్పుడు ఇది ఏది బ్రో? ఈ కమాండ్స్ ఇప్పుడు ప్లే చేయాలా అప్డేట్ చేయడానికి? డాకర్ sudo yum check update.
అవన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి స్టెప్ అది. బై స్టెప్ చేయి అన్ని. అట్లనే గిరి అనక కమాండ్ కూడా పంపించేసి చాట్ లో సిహెచ్ఎంఓడిది పంపి- పంపిస్తున్నాను. అట్లా రాదు మనోజ్. ఫస్ట్ స్క్రీన్ ఎలా చేయి, స్క్రీన్ పెద్దగా చేసుకో. స్క్రీన్ ఫస్ట్ క్లియర్ చేయి, టర్మినల్ క్లియర్ చేయి. ఎప్పుడైనా సరే మన కింద ఉన్నప్పుడు టర్మినల్ క్లియర్ చేసేసాల. ఓకే. ఇప్పుడు నేను రూట్ దాంట్లో వచ్చేసాను. రూట్ నుంచే చేయాలా. ఓకే. నేను ఆల్రెడీ వర్క్ చేసిన. మనోజ్ ఎప్పుడైనా ఏ ఇన్స్టాలేషన్ చేసినా కంపల్సరీ రూట్ లో ఉండే ఇన్స్టాల్ చేయాలి. బ్రో మళ్ళీ ఎందుకు రూట్ లోకి పోతున్నావు? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కమాండ్ పేజ్ చేయాలి కదా? పేజ్ చేయి, రైట్ క్లిక్ చేయి, ఎంటర్. అన్న నేను ఇంకోటి చెక్ చేసిన మీ దాంట్లోదే వీడియో. అందులో ఇప్పుడు మనము జెన్కి ఎట్లా అంటే ఫస్ట్ బిల్డ్, డిప్లాయ్, జాబ్ అవన్నీ పెట్టి టెస్ట్ అదంతా. అది నా దాంట్లో మొత్తమే రన్ కాలేదనా. యూఆర్ఎల్ రాలేదు. సౌరవ్ అని ఒక యూఆర్ఎల్ ఉంది కదా, అది రాదు. అది అది చేద్దాం. అది నువ్వు వీడియో మొత్తం చూసినావు? అది వీడియో అది సౌరవ్ది యూఆర్ఎల్ నాకు ఓపెన్ కాలేదు, అట్లే ఆగిపోయింది కానీ. నాది ఇందులో వస్తలేదు. ఇందులో మన జెన్కిన్స్ లో ఇస్తాం కదా, అవును, రాలేదు నాకు. యూఆర్ఎల్ ఓపెన్ అయింది సౌరవ్ది, మామూలుగా గిటబ్ ఓపెన్ అయింది, కానీ ఇందులో ఫెయిల్ అవుతుంది. ఓకే. నువ్వు డైరెక్ట్ పైప్ లైన్ ఇచ్చినావు? అది అవును. అన్ని పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కాదల్లా. అది అన్ని పైప్ లైన్ కాదన్న, అందులో ఒక్కటే పైప్ లైన్, మిగతా 3 ఫ్రీ స్టైల్. అవును. ఒక్క దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. లోపల ఇచ్చే దగ్గర కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. కింద ఒక దగ్గర బిల్డ్ ఇస్తాము, ఇంకొక మేవెన్స్ ఒకటి బిల్డ్ టెస్ట్ బిల్డ్ ఏదో ఉంది, అది ఎగ్జాక్ట్ గా ఇంకా గుర్తుంది. ఫెయిల్ అయిందా అది. మేవెన్ ఇన్స్టాల్ చేసినావా నీ దాంట్లో? చేసినా, మొత్తం చేసిన. ఎలా ఇన్స్టాల్ చేసినావు మేవెన్? మేవెన్ ప్లగిన్స్ అన్ని అందులో ఇన్స్టాల్ చేసినా కానీ టెర్మినల్ లో చేయలేదు. అవునా? మేవెన్ 3.5.0 వస్తుంది నీకు. ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుంది మేవెన్ 3.6.3 నడుస్తుంది. 3.6.3 ఉంది. లేటెస్ట్ వర్షన్. ఓకే, లింక్ పంపిస్తాను. అయితే అందుకు పోయినట్టుంది. మేవెన్ కూడా కంపల్సరీ ఇన్స్టాల్ ఉన్నారు బ్రో. ఇలా నేను చాట్ లో పంపించిన బ్రో మనకి. మన అయిన తర్వాత వచ్చింది, అది కూడా ఇన్స్టాల్ చేయి. ఏంది? అది అయిపోయినాక మేవెన్ ఇన్స్టాలేషన్ చేయమంట. ఓకే. నాకు ఇవాళ ప్రభాకర్ అనే మెసేజ్ పంపించిండు. ఏది? మీకు ఫార్వర్డ్ చేస్తున్నా, ఒక మెసేజ్ పంపించిండు. ఓకే, ఫార్వర్డ్. సారీ. ఏమన్నా సబ్జెక్ట్ కోసమా మనోజ్? ఆ సబ్జెక్ట్ కోసం.
అవునా? దేని గురించి? చెప్తాను, ఫార్వర్డ్ చేస్తాను. ఓహో! నా సిస్టమ్ లాగ్ అవుతుంది. ఏంది మెసేజ్ అది? ఏందన్నా? ఏం మెసేజ్ అది? నాకు తెలీదన్నా అది. ఇది పంపించండి. ఎందులో? అది చెప్పలేదు. ఇంటర్వ్యూ ఉందా? వీడియో కాల్ ఉందా 4th కి? ఆహా, ఎందులో పంపించినావు అన్న? వాట్సాప్. రాలేదు నాకు. చదువుతున్నా. మండే. హలో బాబు, అన్నా నీ ఇంటర్వ్యూ ఉందంట మండే రోజు, ఫార్వర్డ్ చేయాలని అడుగుతుండు. ఫాలో. ఆ? హలో హలో, వినవాడలే వాయిస్ మీది. నీ ఇంటర్వ్యూ ఉందంట బ్రో మండే రోజు అవును అవును అవును. 10:30 AM కి. మార్నింగ్. మరి ఏమన్నావు? సరే అన్నావా? సరే అన్న, ఆయన అడిగిన, నేను చెప్పిన అనమాట. నాకు ఇంకా ఇంకా మిడిల్లోనే ఉన్నాను, మళ్ళీ ఇంటర్వ్యూ అని అంటే. నీకు ఎట్లన్నా టైం పడుతుంది జాయిన్ కావడానికి. అవును. అయితే ఆయన ఏమన్నాడంటే నన్ను ఏమనకండి, ఓకేనా? నా ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేయండి అని ఏమనకండి. అసలే కాల్స్ నేను ఏం చెప్పను. ఉన్నాయి ఇప్పుడు, ఓకేనా? వచ్చినట్టు తీసుకోండి. మరి ఎట్లా పోతున్నావు ఆ రోజు? బాబు బాబు బాబు, అవును. అవన్నీ అవసరం లేదు కాపీ చేయడం, కానీ వేరేది ఒకటి. ఇది వద్దా? పేస్ట్ చేయొద్దా? పేస్ట్ చేయొద్దా కామెంట్? అవసరం లేదు, అవసరం లేదా? అవసరం లేదు. కింది స్క్రోల్ చేయి, డాక్టర్ ఐఫోన్ వర్షన్ ఇవ్వు. డాకర్ ఐఫోన్ వర్షన్, స్పేస్ ఐఫోన్ వర్షన్. అయిపోయింది. ఇప్పుడు ఆ మేవిన్ ఇన్స్టాల్ చేయి, టర్మినల్ క్లియర్ చేయి. ఇన్స్టాల్ చేయి. అదే మండే ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నా. వీళ్ళు పర్మిషన్ ఇయ్యరు బయటికి అదే బ్రో, నువ్వు ఏడుంటావు? పంపించారు. నేను మేడిపట్నంలో. మెహందీపట్నంగా? అవును. ఒక పాల బాటిల్ పట్టుకో, ఆ, చిన్నపిల్లలది పాల బాటిల్ పట్టుకో. పాల బాటిల్ ఓకే పట్టుకొని, మా కజన్ కి డెలివరీ అయింది, పాల బాటిల్ ఇవ్వడానికి వచ్చిన మదర్ మిల్క్ అని చెప్పు. ఓకే. కానీ మజా వస్తుందన్న వర్క్ అయితే. సీరియస్ ఉమ్? అవుట్ ఆఫ్
మజా వస్తుంది వర్క్ అంటే. వస్తుంది మజా. నెక్స్ట్ ఇన్స్టాల్ చేయాలి కూడా. అది జావా, అది జేడీకే ఆల్రెడీ జావా చెక్ చేయి జావా ఆల్రెడీ ఉంది. కింద. జావా ఉంది ఆల్రెడీ. వర్షన్ చెక్ చేయి అయిపోతుంది. వర్జన్ చెక్ చేయన్నా టెర్మినల్కి వచ్చా అన్నా ఇవి రావే. జావా వర్జన్ ఎట్లా చెక్ చేయాలి? జస్ట్ Java. జావా బ్రో జావా స్పేస్ హైఫన్ ఓన్లీ హైఫన్ వర్షన్ హైఫన్ హైఫన్ ఏమవుతుంది హైఫన్ ఒకటి. వన్ 1.8.0.252 1.80.852 ఇక్కడ అన్నా ఇది 192 అది పాతదేమో కదా వర్షన్ చెక్ చేయి. అన్నా. మేవిన్ వర్షన్ ఏముంది? 3.0. 3.0.5 ఓపెన్ చేయి, ఇంకో అది బ్రౌజర్ ఓపెన్ చేయి, కింద స్క్రోల్ చేయి, 3.0.5 వచ్చిందన్నా అపాచీ స్క్రోల్ మీద. చేయి, డౌన్లోడ్ చేయి, కాపీ అది డబ్ల్యూగెట్. ఇదా ఇది ఒక్క నిమిషము కింది పెట్టండి. రైట్ కాపీ పేజ్ చేయన్నా ఇక్కడ. ఎర్రర్ 404 నాట్ ఫౌండ్ అన్న. సరే వదిలేసి. అన్న నాకు కూడా అదే ఎర్రర్ వచ్చింది. సరే వదిలేసి. కిందికి రావా, వేరే కాపీ చేయాలన్నా? సాలిగా. ఓకే సార్ ఇప్పుడు అది కమాండ్ పంపించింది కదా, అది పేజ్ సిహెచ్ఎంఓడి చాట్లో చూడు. ఒక్క నిమిషం కింది చాట్ లో మీరు పంపించే గిరి పంపించు. కాపీ పేస్ట్. ఇప్పుడు రన్ చేయి. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెన్కిన్స్. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెన్కిన్స్. స్పేస్ అన్న రీస్టార్ట్ తర్వాత జెన్కిన్స్ ఎంటర్. బ్రౌజర్కి వెళ్ళిగా. జెన్కిన్స్ రిఫ్రెష్ చేయి. లాగౌట్ చేయదు.
సాగర్ సర్లే. డిస్టర్బ్ ఒక 2 to 5 minutes టైం పడుతుంది నాకు. ఇది గో టు మీటింగ్ ఊరికే మధ్యలో వస్తుంది అన్న స్క్రీన్ ఆప్షన్ రావట్లేదు. ప్రవీణ్ భయ్య, బ్రో. ఇప్పుడు బిల్ నౌ మనము ఒకటే ప్రాజెక్ట్ పెడుతున్నాం కదా. అవును. నీది ఎన్ని ఇయర్స్ పెడుతున్నా ఎక్స్పీరియన్స్? 6 పెట్టినాను. 6 రెజ్యూమే రెడీ అయిపోయిందా నీది? అయ్యిందనా? ఓకే. నీకు పంపిస్తా కానీ అది ఇప్పుడు ఒకటేసారి మల్టిపుల్ గా 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ బిల్డ్ నౌ పెట్టాలి అని అంటే ఇండివిజువల్ గా బిల్డ్ నౌ పెట్టేదినా, మల్టిపుల్ గా కూడా పెట్టడానికి వస్తుందా? ఏది బిల్ నౌ మల్టిపుల్ బిల్ కూడా చేయొచ్చు. అక్కడ నీకు ఆప్షన్ ఉంటుంది న్యూ జాబ్ లా. ఏమని చెప్పి న్యూ జాబ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అని ఉంటుంది. కానీ మనం మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ దాన్ని ముట్టుకోకూడదు. అవునా? చూడండి అంటే ఇప్పుడు మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ గా బిల్ నౌ పెట్టాల్సిందేనా? అవును. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ ఉంది కదా బ్రో గిటప్ లా, దాన్ని నువ్వు అవును. ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయనుకో, నువ్వు ఆ 10 బ్రాంచెస్ ని బిల్డ్ చేయాలా మాస్టర్ తో పాటు. ఫస్ట్ బ్రాంచ్ నుంచి 10th బ్రాంచ్ వరకు మొత్తం బిల్డ్ చేయాలా. ఓకే. సో దాన్ని నువ్వు మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ యూజ్ చేస్తావు అనమాట. కానీ అది యాక్చువల్లీ సేఫ్ కాదు. మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ చేయొచ్చు అట్లా. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే 3-4 గిటప్ అకౌంట్లు ఏమి ఉండవు. ఒకటే గిటప్ కాకపోతే ఈడ ప్రాజెక్ట్స్ డిఫరెన్స్ అన్నట్టు, అంతే కదా? డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది బ్రో, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండదు. ఇప్పుడు నీకు డేటాబేస్ ఒకటే, వేరే వేరే డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ లో ప్రాజెక్ట్ ఉంది అనుకో, ఈ కార్డ్ సర్వీస్ అనుకో. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్ కి ఒక డేటాబేస్ ఉంటుంది, కస్టమర్ దీనికి ఒక డేటాబేస్ ఉంటుంది. ఓకే. సో పేమెంట్ గేట్వేకి ఒక డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఒక దాంట్లో రెడిస్ యూజ్ చేయొచ్చు, ఒక దాంట్లో MySQL యూజ్ చేయొచ్చు, ఒక దాంట్లో Cassandra యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ యూజ్ చేయొచ్చు, కానీ ప్రాజెక్ట్ కి కోడ్ కి ఒకటి ఉంటుంది బ్రో. ఓకేనా? ఓకే. అది ట్రై చేసి ఈ రోజు వస్తా అంటావు. మేవెన్ ఇన్స్టాల్ చేసినందుకు టర్మినల్ లో మేవెన్ ఇన్స్టాల్ చేసిన కదా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చెక్ చేసి వస్తుండొచ్చా? అదే బిల్డ్ డిప్లాయ్ జాబ్ ప్లస్ టెస్ట్. నేను చెప్తాను నాకు ఒకసారి మనోజ్ స్క్రీన్ ఆపు. గిరి షేర్ చేయి ఒక నిమిషం. ఇది ఇందాకది బ్రో, ఇగో ఇది ఓకే. సక్సెస్ అయింది కదా? సక్సెస్ అయింది, అదే ఇందాక ఇదే వచ్చింది చెప్పాను. ఓకే. ఇది అయిపోయింది. యాక్చువల్ అది డిలీట్ చేసిన క్రియేట్ చేసినాక. ఓకే. ఇగో బ్రో, ఇప్పుడు ఈడ ఇవన్నీ క్రియేట్ చేసిన కదా, ఇవి ప్రాజెక్ట్స్ డిలీట్ చేసిన. ఈడ ఈ నేమ్స్ కూడా పోవాలి అని అంటే ఏది ఈ జెన్కిన్ సిఐ గిరి డెమో అని ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి మళ్ళీ డిలీట్ చేసిన. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడికి వెళ్ళి కూడా పోవాలి అంటే ఏం కాదు, అది అట్లనే ఉంటుంది. మనం ఎన్ని యాడ్ చేస్తే అన్ని వస్తూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటుంది. ఓకే. ఒక నిమిషం.
ఇది యూఆర్ఎల్ ఒకటి ఇది ఉన్నా చూడు, సారీ ఏందన్నా? చాట్ చూడు, ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన, కాపీ ఐటమ్ నేమ్ ఏమి ఇవ్వాలన్నా? జాబ్ 1 నువ్వు జాబ్ 1 ఆల్రెడీ ఉంది. ఇవ్వు, డిలీట్ చేసినావు కదా ఆల్రెడీ. డిలీట్ చేసిన అక్కడ. ఫ్రీ స్టైల్ స్టైల్ ఓకే, ప్రాజెక్ట్, ఫ్రీ స్టైల్ ఓకే. ఆల్రెడీ నేమ్ ఎగ్జిస్ట్ అని ఉంది, కానీ జాబ్ డిలీట్ ఓకే ఆల్రెడీ చేసినాక జాబ్ కూడా ఉంది. రెడీగా ఉంటుంది నీకు, వెళ్ళు చూడు. ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ, ఉంది. ఎంటీ జాబ్, అది టెన్షన్ పడకు, వదిలేసి. ఓకే, ఇది కాన్ఫిగర్ ఏమొద్దా? ఇప్పుడు తర్వాత వేసాం అది. ఇంకా 2 జాబ్స్ క్రియేట్ చేయి. అరే బ్రో ఆగు బ్రో, డిలీట్ చేయకు. ఆగు అంటే డిలీట్ కాదు. సరే, బ్యాక్ వెళ్ళు, న్యూ జాబ్, జాబ్ 2, న్యూ జాబ్, న్యూ ఐటమ్, జాబ్ 3. ఓకే, జాబ్ 1కి వెళ్ళు, జాబ్ 1కి వెళ్ళు బ్రో, కాన్ఫిగర్ చేయి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళు, గిట్ చూస్ బ్రో చేయి. ఇక్కడ గిటప్ కి ఇక్కడ గిట్ ఇస్తున్నాం కదా, పైన గిటప్ యూఆర్ఎల్ కూడా సేమ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, కానీ అవసరం లేదు ఇప్పుడు. ఓకే, అక్కడ అది గిటప్ ఓపెన్ చేయి. గిటప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయి, కిందికి స్క్రోల్ చేయి, బిల్డ్కి వెళ్ళు. బిల్డ్, ఎగ్జిక్యూట్ షెల్. ఇప్పుడు అది గిటప్కి వెళ్ళు, కింద జెంకిన్స్ బిల్డ్ కమాండ్ ఉంది చూడు, స్క్రోల్ కింద అది కాపీ చేయి, ఆ నుంచి హ్యాష్ బ్యాండ్ నుంచి కాపీ చేయి. ఇది షెల్ స్క్రిప్టింగ్, ఇది కాపీ చేయి. ఇంటిగ్రేషన్ టెస్ట్ వరకు కాపీ చేయి బ్రో, మొత్తం కాదు. ఇంటిగ్రేషన్ టెస్ట్ ఉంది కదా, అంతవరకు కాపీ చేయి, పేస్ట్ చేయండి. ఆడ స్క్రోల్ చేయి, కిందికి స్క్రోల్ చేయి. పోస్ట్ బిల్ యాక్షన్స్ ఉంది కదా, క్లిక్ చేయి పోస్ట్ బిల్ యాక్షన్స్. బిల్డ్ అదర్ ప్రాజెక్ట్, థర్డ్ వన్, బిల్డ్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, అక్కడ కూడా నీకు టార్గెట్స్ ఏమి ఇచ్చినారు, ట్రిగర్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ ఇస్ స్టేబుల్. ఓకే, సెకండ్ వన్ ఏంది, ట్రిగర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఇస్ అన్స్టేబుల్, ట్రిగర్ ఇఫ్ బిల్డ్ ఫెయిల్స్. ఓకే, ఫస్ట్ వన్ చూస్ చేస్తాం మనం, అంటే మన జాబ్ సక్సెస్ అయితేనే సెకండ్ వన్కి వెళ్ళు, సెకండ్ జాబ్ బిల్డ్ చేయి. ఓకే, సెకండ్ జాబ్ సక్సెస్ అయితేనే థర్డ్ జాబ్ బిల్డ్ చేయాలి అంటున్నాం మనం. అక్కడ జాబ్ 2 అని ఇవ్వు, అంటే ఇప్పుడు జాబ్ 1 సక్సెస్ అయితేనే జాబ్ 2 వెళ్ళమంటున్నాం. జస్ట్ అది బ్యాక్ చేయి, బ్యాక్ చేయడం, అక్కడికి వెళ్ళు, అంతే.
అక్కడైనా క్లిక్ చేయ బ్రో, అది పోయేవారు కావు. అక్కడైనా ఇక్కడ క్లిక్ చేయ. ఓకే, అప్లై సేవ్. బ్యాక్ టు డాష్బోర్డ్, జాబ్ 2. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్ళు, కిట్ ఇవ్వు. ఇక్కడ యూఆర్ఎల్ అక్కడ ఇవ్వు బ్రో. సేమ్ యూఆర్ఎల్ ఏనా? ఇవ్వు, యూఆర్ఎల్ ఇవ్వు. బ్రో ఏం చేస్తున్నావు? జెంకిన్స్ గిట్, ఆ జెంకిన్స్ బిల్డ్ కమాండ్ ఉంది కదా, సారీ ఆడ పేజ్ చేయ బ్రో, గిటప్ యూఆర్ఎల్ పేజ్ చేయ అక్కడ బ్రో. కిందికి స్క్రోల్ చేయండి, బిల్డ్ దగ్గరికి రండి. అక్కడే ఇందాక అది కాపీ బిల్డ్ ఉంది కదా పైన, జస్ట్ దాని మీద క్లిక్ చేసేయండి, అయిపోతుంది, ఆటోమేటిక్ తీసుకెళ్తుంది. బిల్డ్ అక్కడ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ షెల్. అక్కడికి వెళ్ళండి, గిటప్కి వెళ్ళండి, జెంకిన్స్ బిల్డ్ కమాండ్కి వెళ్ళండి, క్లిక్ చేయండి, కింది స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు హ్యాష్ బ్యాంగ్ నుంచి కాపీ చేయండి, అక్కడ సెకండ్ వన్ అది అక్కడ కాపీ చేయండి. ఆ నుంచి డెమో డాట్ వరకు కాపీ చేయండి, పైప్. అంతే పైన వరకు. కాపీ చేయండి, అందులో పేస్ట్ చేయండి. అక్కడ కిందికి వెళ్ళండి, బెల్ ట్రిగర్స్కి వెళ్ళండి. సీదా లిస్ట్ దీంట్లో బిల్డ్ ట్రిగర్స్ ఏం రాలేదు బ్రో. ఆడ కాదు బ్రో, పోస్ట్ బిల్ యాక్షన్స్కి వెళ్ళాలి మీరు. అక్కడ ఎందుకు చెక్ చేస్తున్నారు? పోస్ట్ బిల్ యాక్షన్స్, బిల్డ్ అదర్ ప్రాజెక్ట్, జాబ్ 3. అప్లై సేవ్. బ్యాక్ టు డాష్బోర్డ్, మేనేజ్ ప్లగిన్స్. ఒక నిమిషం ఆగండి, అక్కడ ప్లస్ ఇవ్వండి, ఆల్ పక్కన ప్లస్ ఇవ్వండి, పైన ఆల్ ఉంది చూడండి, పైన ఆల్ ఉంది కదా బ్రో, పక్కన ప్లస్ ఇవ్వండి. ఓకే, అక్కడ నేమ్ ఇవ్వండి, జెంకిన్స్ బిల్డ్ పైప్లైన్. బిల్డ్ పైప్లైన్ వ్యూ ఇవ్వండి, క్లిక్ చేయండి. ఓకే, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, సెలెక్టెడ్ జాబ్ మీద క్లిక్ చేయండి. అది సెలెక్ట్ ఇనిషియల్ జాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్స్ట్రీమ్ డౌన్స్ట్రీమ్ కాన్ఫిగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. జెంకిన్స్ సిఐ అది ఉంది కదా, అది క్లిక్ చేయండి దాని మీద. జాబ్ 1. ఓకే, అప్లై సేవ్. ఓకే, బ్యాక్ టు డాష్బోర్డ్, జెంకిన్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ జెంకిన్స్ సిఐ తీసేసేయండి. జెంకిన్స్ అది ఆల్ జెంకిన్స్ ఉండనివ్వండి. జెంకిన్స్ పైప్ లైన్ ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు ఇచ్చినారు కదండి మీరు, బ్యాక్ వెళ్ళండి, దాన్నే క్లిక్ చేయాలా? ఇంతకుముందు జెంకిన్స్ పైప్ లైన్ ఇచ్చినారు కదా, రన్ అని ఇవ్వండి అక్కడ. ఓకే, బ్యాక్ జెంకిన్స్కి వెళ్ళండి, మీకు ఆల్రెడీ జాబ్ రన్ అవుతుంది. ఓకే, రన్ అవుతుంది. కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయండి.
కన్సోల్ అవుట్పుట్. భయ్యా ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేసినాం కదా, అవును. ఆ అది స్క్రిప్ట్ షెల్ అసలు కమాండ్స్. సెల్ కమాండ్సా? షెల్ కమాండ్స్ అవి మీరు నేర్చుకోవాలి. షెల్ ఓకే. కమాండ్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ చెప్పమంటే లాస్ట్ లో చెప్తాను షెల్ కమాండ్స్. అసలు అవి ఏంటివి అని అడుగుదామనే అడిగిన. సరే మొత్తం ఎంతో చెప్తారు షెల్ కమాండ్స్. సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది షెల్ కమాండ్స్. టెన్షన్ పడదు. ఓకే. ఇది చిన్న ఫైల్, అది దానికి ఎంత టైం తీసుకుంటుంది చూడండి. రియల్ టైం ఎంత టైం తీసుకుంటుంది తెలుసా? అంటే ఇలాంటివి ఒక రోజుకి 2-3 అయితే టైం అయిపోతుంది ఇక. టైం అర్థం కాదు బ్రో నీకు ఆఫీస్ లా. వర్క్ ఎట్లానంటే బోరింగ్ గా లేదు భయ్యా. బోరింగ్ ఉంటే మీరు అన్నట్టు చాలా డిస్టర్బ్ అయ్యేది. అవును, ఈజీ బోరింగ్ ఉంటుంది. లేదు. ఒకటి ఏంటంటే నేర్చుకోవాలనిపిస్తుంది సార్. అది నాకు అట్లే ఉంది. కాకపోతే ఇంకా అది నేను యాక్చువల్గా ఈరోజు ఇంకా క్లాస్ లో ఒకటి అడుగుదాం అనుకున్నా. అజ్యూర్ మనం ఇప్పుడు డెస్క్టాప్ వర్షన్స్ ఉంటాయి కదా, అజ్యూర్ మామూలుగా పేజ్. ఇప్పుడు ఒక సెకండ్, మనము ఇందులోనే వర్క్ చేస్తామా టెర్మినల్ లో, లేదా టెర్మినల్ జెన్కిన్స్ లోనే వర్క్ చేస్తామా? అవుట్పుట్ ఏం ఓపెన్ చేయము అది. ఇప్పుడు ఇదైతే ఏం ఓపెన్ చేయమా? దాంట్లో మనం ఏం వర్క్ చేయం బ్రో. ఇప్పుడు మీకు ఏదైతే నేర్పిస్తానో ఏం చేయమా? AWS లో కానీ అజూర్ లో కానీ, అవును. దాని మీద రియల్ టైమ్ లో అసలు ఏం వర్క్ చేయరు. మీరు వర్క్ చేసేది అంతా టెర్మినల్ నుంచే వర్క్ చేస్తారు. అవునా? మీకు EC2 అయితే సారీ AWS అయితే EC2 ఇది ఉంటుంది అన్నమాట. పుట్టి తెలుసు కదా మీకు? తెలీదు బ్రో. పుట్టి అది మనం తర్వాత ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. దాంట్లో మనం వర్క్ చేస్తాం. ఓకే. పుట్టి త్రూ కనెక్ట్ అయ్యి ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తాం. యాక్చువల్లీ ఇదే అన్న మీ మధ్యలో వాయిస్ కట్ అవుతుంది. నా వాయిసా? హలో బ్రో, నీ దగ్గర డిస్టర్బెన్స్ మనోజ్. అన్న వాయిస్ కూడా కట్ అవుతుంది. ఓకే, మాట్లాడుతుంటేనా? అవును. ఇప్పుడు వినిపిస్తుందా మనోజ్? వినిపిస్తుంది అన్న ఇప్పుడు. ఓకే ఓకే, ఒకసారి ఆ జాబ్ చెక్ చేయి గిరి. స్టిల్ గోయింగ్ ఆన్. గోయింగ్ ఆన్. ఓకే ఓకే, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే. అయితే మనం మొత్తం వర్క్ మొత్తం టెర్మినల్ జెన్కిన్స్ అంతేనా బ్రో? ఎక్కువ జెంకిన్స్ మీదే ఉంటుంది బ్రో మన వర్క్. జెంకిన్స్, డాకర్ అయితే డాకర్ ఫైల్ రాయడము, డాకర్ కంపోజ్ చేయడము, వాల్యూమ్స్ అటాచ్ చేయడము, యాన్సిబుల్ అయితే ప్లే బుక్స్ రాయడము, ప్లే బుక్స్ ఎగ్జిక్యూట్ చేయడము, స్టాండర్లోన్ ప్లే బుక్స్ అయితే స్టాండర్లోన్ ప్లే బుక్స్ ని రన్ చేయడము. ఓకే, ఫేస్కి వచ్చింది అది. వాయిస్ కట్ అవుతుంది మళ్ళీ. మీరు ప్లే బుక్స్ దగ్గర రన్ చేయడం అని అన్నారు, అక్కడ దాకా వినబడ్డదని అన్నారు. నేను అంతే చెప్పిన మనోజ్, ఇంకేం చెప్పలేదు. అంటే వాయిస్ కట్ అవుతుంది. లేదు అంతే చెప్పిన నేను.
బ్రో ఒకసారి ఇందాక బ్రో సక్సెస్. జెంకిన్స్ బ్యాక్ వెళ్ళండి. ఓకే ఆ జాబ్ చూడండి, సెకండ్ జాబ్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఆ పైప్ లైన్కి వెళ్ళండి, ఆ జెంకిన్స్ పైప్ లైన్ ఇందాక మనం ఇచ్చినాం కదా ఆల్ పక్కన, జస్ట్ క్లిక్ చేయండి. సో మీకు ఇట్లా వస్తుంది అన్నమాట రియల్ టైంలో. కొంచెం వెయిట్ చేయండి, ఇది ఆల్మోస్ట్ అది సక్సెస్ అయిపోతుంది. ఓకే 1 minute వెయిట్ చేయండి. ఇది కూడా చెక్ చేసినప్పుడు ఇది కూడా చెప్పారు మీరు రాకేష్ కి. అవునా, ఓకే ఓకే. చూడండి మీరు కూడా అది కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేసి చూడండి. కాకపోతే రాకేష్ కి ఎగ్జిక్యూట్ అయింది, నాకు ఫెయిల్ అయింది. అవునా, ఓకే. మనోజ్ అది ఏమంటారు, సర్లే క్లాస్ అయిపోయినాక మాట్లాడుతున్నాను. ఒక్క జాబ్ కి 6 minutes 23 seconds. కొంచెం బ్రేక్ ఇవ్వమను సార్. ఏం లేదు మనోజ్, మనం ఎట్లా అంటే మాట్లాడేది స్పీడ్ గా మాట్లాడితే వైఫై స్లో ఉంటే కూడా ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు, కానీ అంతకి ఎట్లా అంటే మాట్లాడతలేము మొత్తమే, ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నాం దానికి. వాయిస్ కట్ అయిపోయింది. అవునా, వాయిస్ కట్ అయిపోయింది. నీ కూడా కట్ అయిపోయింది. ఏం మనోజ్ తెలియదు. హలో అంటే హలో మనోజ్, వినిపిస్తుందా? వినిపిస్తుందా మనోజ్? మనోజ్ కి డిస్టర్బెన్స్ వస్తుందంట. మాకేం పోవట్లేదు. చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుందా మనోజ్? వాయిస్ కట్ అయిపోయింది మీ ఇద్దరిది వాయిస్. మాకు వినిపిస్తుంది కదా వాయిస్. అన్నా అంటే ఇది ఇంటర్నెట్ స్పీడ్ ఏమైనా లో ఉందా? అన్నా సెకండ్ జాబ్ ఫెయిల్ అయిందనా? అవునా మనోజ్, ఒకసారి లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ గా. ఓకే ఒకసారి లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ గా కాన్ఫిగర్ చెక్ చేయి. అది కాదు బ్రో, కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయండి ఒకసారి. మొత్తం స్క్రోల్ చేయి కిందకి, ఎక్కడ బ్రేక్ అయింది చూడు. అది అడ్మినిస్ట్రేషన్ ట్రస్ట్. అది వి ట్రస్ట్. ఓకే, ఒకసారి అది నాకు కాపీ పేస్ట్ చేసి పంపి, నేను దాన్ని URL ఒకటి పంపిస్తాను సేవ్ చేసి. ఏడు వరకు కాపీ చేసి పంపించాలి భయ్య మొత్తమా? ట్రస్ట్ ఉంది కదా, వి ట్రస్ట్ ఉంది కదా, ట్రస్ట్ ట్రస్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్. వి ట్రస్ట్ ఆ నుంచి మొత్తం అక్కడ నుంచి. ఇంకో ఇంట్లో ఇంకో పంపించిన. అది కామన్ ప్రాబ్లం బ్రో. ఇది ఏడ టెర్మినల్ కమెంట్ ఇవ్వాలా? ఎవరో కామన్ ప్రాబ్లమా? కామన్ అంటే అది ఏమంటారు, అది మనం పర్మిషన్స్ అన్ని ఇవ్వాలి బ్రో.
అది నేను కూడా చూసిన బ్రో, సిస్టమ్‌ల విండోస్ దాంట్లో లోపట ఎన్నో పోయి పర్మిషన్స్ ఇయ్యమని చెప్పింది. అవును, అదేనా? అదే ఉంటది. ఇస్తాను నాకు మీకు యూఆర్ఎల్. ఇది లినక్స్ కదా, ఇది వేరే పర్మిషన్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. మీరు ఇంకొకటి ఏం చేయండి తెలుసా, అప్పటిదాకా గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన. గూగుల్ ఓపెన్ చేసిరా, డాకర్ అప్ మీద డాకర్ అప్ అని రాయండి. డాకర్ హబ్ తీసుకోవాలా ఫస్ట్‌ది? ఒక్క నిమిషం, ఆడ సైన్ అప్ చేయాలి. ఒకటి ఫస్ట్ ఒక పని ఒక కమాండ్ పంపించిన అది పేస్ట్ చేసుడు. ఒక్క నిమిషం, నేను యూఆర్ఎల్ పంపించినాడు మనోజ్ యూఆర్ఎల్ పంపించినాడు. ఓపెన్ చేయి. మనోజ్ రానట్టున్నాను ఇంకా. గిరి నీకే యూఆర్ఎల్ పంపించినాడు. అలా కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఫాలో అవ్వదు. టెర్మినల్‌లోనే కదా? టెర్మినల్, అన్ని టెర్మినల్ బ్రో. ఈ ఫస్ట్ పై దానికెళ్ళి పంపించాలా, కిందిది ఇంకా చెక్ చేయాలా? ఏది ఎక్కడి నుంచి చేంజ్ చేయాలని? ఇది లెక్చర్ ఇదా? కమాండ్ ఒకసారి ఇవ్వు. సిహెచ్ఎంఓ ఫస్ట్ వన్ ఉంది కదా, ఎల్ఎస్ అయిపోయింది. సరే కమాండ్ ఇచ్చి ఇవ్వడు. ఇంకొక కమాండ్ పంపించినాడు ఒకసారి మనోజ్, గిరి ఒక్కసారి ఆ కమాండ్ పేస్ట్ చేసి చూడవా? సరే ఎంటర్ చేయ కమాండ్. ఫస్ట్‌దా? ఎంటర్ ఫస్ట్ వన్ ఇప్పుడు పంపించినాడు ఒక కమాండ్, జస్ట్ ఒకసారి ట్రై చేయండి. చెక్ చేసి. నానో సూడో నానో పంపించినాడు. సూడో నానో ఈటీసీ. ఒక్క సెకండ్ అన్న, సూడో నానోనా? కింద స్క్రోల్ చేయి. సూడో నానో /etc కాపీ చేయి, ఒకసారి పేస్ట్ చేయి, ఎంటర్. ఇంకోటి డిఫాల్ట్ లెక్చర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ అన్నప్పుడు ఒక పని నీకు ఇందులో వస్తుందో రాదో ఐఎమ్ నాట్ షూర్. జస్ట్ కంట్రోల్ ఎక్స్ ఇవ్వు బ్రో, కంట్రోల్ ఎక్స్. ఓకే, నానో దగ్గర సేమ్ కమాండ్ అప్పారో యూజ్ చేయి. నానో దగ్గర విఐ అని, నానో దగ్గర విఐ ఇవ్వు, ఎంటర్. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ లెక్చరర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ అన్న చూడు. సెకండ్ కమాండా? సెకండ్ కమాండ్ జస్ట్ కాపీ పేస్ట్ చేయి ఆ కమాండ్. ఇచ్చిన. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం, నాకు ముందు సిహెచ్ఎం 700 ఇవ్వాలా? అవసరం లేదు. 777 ఆల్ పర్మిషన్స్. ఒకసారి జాబ్ రీరన్ చేసుడు, జస్ట్ జాబ్ రీరన్ చేయి. జాబ్ 2కి వెళ్ళు, బెల్ నో ఇవ్వు, కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయి, స్టిల్ అదే వస్తుందా?
నో ఎంట్రీ. సేమ్. ఓకే, నీకు ఒకటి యూనిక్స్ అదొకటి ఇది పంపించిన యూఆర్ఎల్, జస్ట్ అది ఓపెన్ అవును, చేసినావు కదా, చేసిన. ఆ కమాండ్స్ అన్ని ఇచ్చేయి. రూట్ ఇస్ ఈక్వల్ టు సూడో లెక్చర్డ్, ఇదేమొద్దా ఫస్ట్ ఎల్ఎస్? అది ఇచ్చలే అది ఇంకా. ఇయ్యలేదు. చూడు, You have a new mail in mail route. Okay. అది ఎట్లెట్లుందో కమాండ్స్ అట్లా ఇచ్చేసే బ్రో అన్ని. The permission should also be 700. You can change it if this needed via okay. సిహెచ్ఎంఓడి అంటే పర్మిషన్స్ కాదు, పర్మిషన్స్ చేంజ్ చేయడానికి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కి. ఓకే, ఇంకా ఫైల్స్ అండ్ లిస్ట్ ఆఫ్ పర్మిషన్స్ అవసరం లేదు. ఒక నిమిషం మాకు ఇంకో జాబ్ రన్ చేసి చూడు. జాబ్ రన్ చేయనా? జాబ్ రన్ చేసి చూడు. బిల్ నౌ. ఒకసారి కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయి, మళ్ళీ అది వస్తుందా? అయితే అక్కడ కింద ఉన్న 2 కమాండ్స్ కూడా ఇచ్చేసి. ఇచ్చిన. ఏమొచ్చింది? ఇది ఫెయిల్ అయింది అన్నది ఇంతకుముందు. సేమ్ ఆన్నే వచ్చింది మళ్ళా. ఒక్క నిమిషం బ్రో. ఈ పాత బిల్ అన్ని డిలీట్ చేయనా బ్రో? ఎవరో పాత ఇప్పుడు ఫెయిల్ అయిన బిల్ అన్ని డిలీట్ చేయొచ్చు. చేసేసి పాత బిల్స్ అక్కడ జాబ్ బిల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి డిలీట్ చేసేసాయి. ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. సేమ్ ఫెయిల్ అయింది బ్రో. ఓకే బ్రో, ఒక్క నిమిషం వేరే చెక్ చేస్తున్నా. ఓకే, కమాండ్స్ ఇక్కడ తీసి పెట్టిన దాంట్లో ఆ కమాండ్స్ ఎట్లనే ఇప్పుడు మనకు కావాల్సింది అది. ఓకే, ఎందుకంటే వేరే మైక్రో సర్వీసెస్ మీద ఒక ప్రాజెక్ట్ ఉన్నది, దాని మీద వర్క్ చేయాలంటే అది కంపల్సరీ అవుతుంది. కొంచెం డాకర్ పర్మిషన్ లేకుంటే
పంపిస్తున్నాడు బ్రో ఒక ఇది పర్మిషన్. యూనిక్ స్టాక్ ఎక్స్చేంజా? లేదు నేను కాపీ చేసి పెట్టుకున్నా 2 days బ్యాక్ యూఆర్ఎల్స్ కొన్ని. ఒకసారి చూడు. ఇవి రెండా? ఒక చెక్ చేయి, అందులో ఇందులో 2 చెక్ చేయి. నువ్వు చెక్ చేస్తున్నావు, ఒక కాల్ మాట్లాడేసి వస్తా, అప్పటిదాకా కన్వర్ట్ చేస్తున్నాడు. సరే అది చేస్తున్నాడు. పర్మిషన్స్ ఇచ్చేయి. ఇచ్చిన తర్వాత కూడా నాకు మళ్ళీ సేమ్ ఇష్యూ వస్తుందంటే మళ్ళీ వేరే యూఆర్ఎల్ చూడు. ఓకే 2 minutes. నో ప్రాబ్లం బ్రో. గిరి నేను వాష్రూమ్ పోయినా గిరి. పోయిరా. ఏం మన దానికి కూడా అడగాల మనోజ్. నువ్వు భయపడవు కదా ఒక్కరు అని మీటింగ్ లో. భయపడనీకి ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏమంటారు, ఏదో బంగ్లాలో ఉండి మన ఇద్దరమే ఉంటే అట్లా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాం నిమ్మలంగా. అంటే లే మీటింగ్ లో ఒక్కడు ఉన్నావు అని భయపడవు కదా. లే అట్లేం లేదులే. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో మాట్లాడదా అని చెప్పినావు, ఏదో మాట్లాడతా అని చెప్పినావు. అదే మర్చిపోయినా సడన్ గా. ఏదో గుర్తొచ్చింది మాట్లాడదాం అనుకున్నా, మళ్ళా మర్చిపోయినా. సరేలే తర్వాత మాట్లాడ. అప్పటిదాకా నేచర్ కల్ పోయిరా. అమ్మా
గిరి చెప్పండి. గిరి నేను మనోజ్ని. అయితే నేనేమంటుంటే ఇప్పుడు నాకు ఇది అయిపోయినాక నువ్వు నిన్న నాకు చెప్పినావు చూడు గిట్ యూఆర్ఎల్ అప్పుడు నాకు ట్రిగ్గర్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలే నాకు? అది వేరు ఇది వేరు. నువ్వు అది ఓకే చేసింది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, కాకపోతే స్టైల్ నువ్వు ఈ రోజు నువ్వు ఇది చేసింది ఇదేమో పైప్ లైన్ లో పెట్టినావు. ఓకే, దాంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏముందబ్బా? ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ నీకు నేమ్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. పైప్ లైన్ అంటే నేమ్ ఏముంది? పైప్ లైన్ అంటే మొత్తం అంటే జెన్కిన్స్ గిటప్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటుందా పైప్ లైన్ అంటే? కాదు, పైప్ లైన్ అన్నప్పుడు నువ్వు ఒక కోడ్ రన్ అవుతుంటే నెక్స్ట్ కోడ్ ఆటోమేటిక్ గా నీకు ఇది అయిపోగానే నెక్స్ట్ కి వెళ్ళిపోమని ఉంటది. కాకపోతే నువ్వు పైప్ లైన్ నిన్న చేసింది పైప్ లైన్ కాదు. జస్ట్ ఏంటంటే నువ్వు గిటప్ ని దీనికి యాడ్ చేసినావు. సో గిటప్ లోకి ఏదైనా కొత్తగా వస్తే నీకు ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది అంతే. అవును, అదే చేసింది, పైప్ లైన్ చేయలేదు. పైప్ లైన్ అంటే మనం జాబ్స్ మల్టిపుల్ జాబ్స్ క్రియేట్ చేసినాక ఒక జాబ్ అయిపోయినాక ఆటోమేటిక్ అది ఇంకో జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతేనా? అట్లా ఇప్పుడు 3 జాబ్లు పెట్టినాం కదా. అవును 3 జాబ్లు పెట్టినాం, అవి కింద ఇప్పుడు ఓకే మనం యాక్చువల్ పైప్ లైన్ తీసుకోలేదు. ఏం తీసుకున్నాం? ఫ్రీ స్టైలే తీసుకొని అవన్నిటిని ఇక్కడ పైప్ లైన్ లో పెట్టిండు. ఓకే అర్థమైందా? లేదు ఇట్లా కాదు నాకు, మామూలుగా ఇట్లా కాదు, మామూలు ఫస్ట్ పైప్ లైన్ లో పెట్టుకోవాలి ఒక్కొక్కటి అన్నప్పుడు నువ్వు తీసుకోవడమే పైప్ లైన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అక్కడనైనా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లో. హలో రైట్. హలో హలో బ్రో, ప్రవీణ్ అన్న రావట్లే అన్న అది. రావట్లేదా? రావట్లేదు యాక్చువల్, అది రావట్లేదు. నేను ఇది ఇట్లా కూడా చెక్ చేసిన, రీస్టార్ట్ కూడా చేసిన కమాండ్స్ ఇచ్చిన తర్వాత. రీస్టార్ట్ అవసరం లేదు. ఇప్పటికి 7 times అయింది. ఏది కమాండ్ యూజ్ చేసినావు చూపి. నేను యూజ్ చేసిన కమాండా ఇగో ఫస్ట్ ఏమో ఇందులో సుడో యూజ్ చేసినాం. ఓకే, ఒక్క నిమిషం ఆగు, లైన్ లో ఉండు. కృష్ణ దాంట్లో చెక్ చేస్తా. సరే, అప్పటిదాకా వేరే యూఆర్ఎల్ ఒకటి చెక్ చేయి. ఈ జాబ్ కి ఒక్కదానికి వేరే యూఆర్ఎల్ పెట్టానా, లేదంటే మొత్తం అన్నిటికీ వేరే కొత్తది క్రియేట్ చేయనా? ఒక్క నిమిషం ఆగు. ఓకే. నేను కొన్ని మేవిన్ కమాండ్స్ చెప్తాను, రాసుకో. టర్మినల్ లోనా?
నోట్ ప్యాడ్ లో రాసుకో. ఓకే. మనోజ్ నువ్వు కూడా రాసుకో, టైప్ చేసి పంపించేస్తావు. ఒకసారి చాట్ లో పంపించినాడు. ఎంబీఎన్ క్లీన్ ఇన్స్టాల్ ఎంబీఎన్ ప్యాకేజ్ ఎంబీఎన్ ప్యాకేజ్ compile. అన్ని చేయాలా బ్రో? ఏం బ్రో అది? మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇవ్వాలా? కాక ఇప్పుడు యూఆర్ఎల్ ఉంది కదా, అది మేవిన్ ప్రాజెక్ట్. అది న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయి. ఓకే. న్యూ ఐటమ్ ఓపెన్ చేసి అలా మేవిన్ ప్రాజెక్ట్ చూస్ చేయి. న్యూ ఐటమ్ ఏమిచ్చినావు? మేవిన్ Maven ప్రాజెక్ట్ project ఓపెన్ చేయి. one. కాన్ఫిగర్ ప్రాజెక్ట్ ఏం చూస్ చేసినావు? ఫ్రీ స్టైలా? కాదు, మేవెన్ ప్రాజెక్ట్. మేవినే కదా. ఓకే. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఆడ గిటప్ పేస్ట్ చేసి గిట్లు తెలియ ఇప్పుడు మీరు ఇచ్చిన యూఆర్ఎల్ నా ఇచ్చిన యూఆర్ఎల్. పోస్ట్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు పైన స్క్రోల్ చేయి. పైన ఆగా బిల్డ్ దగ్గరికి రా. అక్కడ క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వు. ఫామ్ XML పామ్ ఎక్స్ఎంఎల్ డిఫాల్ట్ బ్రో. గోల్స్ ఉంది కదా, గోల్స్ అండ్ అక్కడ ఆప్షన్స్. ఇవ్వు క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వు. క్లీన్ ప్యాకేజ్ జస్ట్ సేవ్ చేసి జాబ్ రన్ చేయి.
ఇది మ్యావెన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలా? బిల్ చేయి ఒకసారి చూడు. బయర్ ఫినిష్డ్ సక్సెస్. అయిపోయిందా? ఓకే సూపర్. జాబ్ టు రన్ చేయాలా? ఏది అవసరం లేదు, ఒకటే జాబ్ అది మేవిన్ ప్రాజెక్ట్. అది ఇంకొక యూఆర్ఎల్ పంపిస్తున్నాడు మేవిన్ది. దాని కూడా క్లీన్ ప్యాకేజ్ ఇచ్చే బ్రో. మనోజ్ నువ్వు కూడా ట్రై చేయ ఒకసారి. ఓకే, మేవిన్ ప్రాజెక్ట్ చూస్ చేసి గోల్స్ లో క్లీన్ ప్యాకేజ్ ఇవ్వు. ఒక నిమిషం, నేను ఈ యూఆర్ఎల్ పే చేయాలి. చూసినావు కదా ఇందాక గిరి చేసింది. చేసింది కానీ నేను అయిపోయినాక చేస్తాను. బ్రో ఈమెయిల్ నోటిఫికేషన్ ఇయ్యనా? ఇస్తే బ్రో, కానీ అయినా అవసరం లేదు, ఎందుకు సక్సెస్ అవుతుంది బిల్డ్. అది ఈమెయిల్ నోటిఫికేషన్ ఎప్పుడు తెలుసా? నీ అది జాబ్ టు ఫెయిల్ అయింది చూడు, దానికి ఈమెయిల్ నోటిఫికేషన్ ఇచ్చి చెక్ చేసుకో. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లో ఈమెయిల్ నోటిఫికేషన్ ఉండదా? ఏ బ్రో? ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లో ఉంటుంది. పోస్ట్ బిల్ యాక్షన్స్కి వెళ్ళి ఈమెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది చూడు.
పోస్ట్ బిల్ యాక్షన్స్. బ్రో బ్రో ఇప్పుడు జాబ్ తోని నేను బిల్ నవ్ ఇస్తే క్యూలో ఉంటుందా లేదంటే ప్యారలల్ గా బిల్డ్ అవుతుందా? ప్యారల్ గా బిల్ అవుతుంది. నీది ఏమున్నాయి, 2 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి కదా, బిల్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్ని ఉన్నాయి చూడు. నావి 5 ఉన్నాయి. వస్తుంది, పని చేస్తుంది. కానీ లేట్ అవుతుందా? ఏ బ్రో కానీ లేట్ అవుతుందా వర్క్? ఏదంటున్నావు? అట్లేం ఉండదు, సెవెంటీస్ రన్ అవుతానంట అన్ని. అవునా? నీకు 2 బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉండి 3 జాబ్స్ రన్ చేస్తే అప్పుడు అది ఒక జాబ్ క్యూలో ఉంటుంది. నీ 5 ఎగ్జిక్యూటివ్స్ ఉంది కదా, బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్. 5 పెట్టినా ఏం కాదు, వర్క్ చేస్తుంది. అంటే మనం రియల్ టైమ్ లో అన్ని జాబ్స్ క్రియేట్ చేసి లాస్ట్ గా మనం బిల్డ్ చేస్తున్నాం. రియల్ టైమ్ లో ఏం బ్రో? రియల్ టైమ్ లా మనం అన్ని జాబ్స్ క్రియేట్ చేసి అట్ ఎ టైమ్ లో మనం బిల్డ్ చేస్తామా, లేకపోతే ఒక్కొక్క జాబ్ క్రియేట్ చేసి దానికి మనము బిల్డ్ చేస్తాం? అది డిపెండ్స్ ఉంటుంది మనోజ్. అది ఓకే. నువ్వు పనిచేసే ప్రాజెక్ట్ మీద డిపెండ్ ఉంటుంది. ప్రొడక్షన్ లో పని చేస్తున్నావు అంటే నీకు కంటిన్యూస్లీ ఉంటుంది. ప్రొడక్షన్ సపోర్ట్ లో అయితే నీ ప్రాజెక్ట్ ని బట్టి, అది రీటైల్ ప్రాజెక్టా, బ్యాంకింగ్ సెక్టరా, ఎఫ్ఎంజీసీయా, లిక్కరా, లేదంటే ఎయిర్ ప్రాజెక్టా, ఏం ప్రాజెక్ట్ అనేది చూసుకోవాలి. మనం ఇప్పుడు చేసేది ఏ ప్రాజెక్ట్ అని అంటే ఇప్పుడు మనం బ్యాంకింగ్ డొమైన్ లోపల లో పోయే వరకు చేస్తామా? తెలియదు నీకు. అంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్ బ్రో అయిపోయింది. ఏముండదు, అది ఏం ఏం ప్రాజెక్ట్ దేని మీద అని ఏం తెలియదు మనకి. బ్రో అయిపోయింది. ఓకే బ్రో, సూపర్. ఇది ఫెయిల్ మళ్ళా. ఏది? అదే జాబ్ 2. అవునా? ఇప్పుడు దాకా నీ జాబ్ 2 ఫెయిల్ అయింది కదా బ్రో, దాంది ఇది.
బ్రో ఈమెయిల్ కూడా వచ్చింది. ఏమొచ్చింది బ్రో? మెయిల్ నోటిఫికేషన్ ఫెయిల్ అయింది కదా, వచ్చిందా? ఓకే జాబ్ టు ఫెయిల్ అయింది కదా, వచ్చింది. ఓకే. అక్కడ కన్సోల్ అవుట్పుట్ ఏది వస్తే అది ఇక్కడ వచ్చేస్తుందా? బ్రో అదే రిపోర్ట్ అది. నెక్స్ట్ బ్రో కొంచెం బ్రో ఇగో ఇది స్క్రీన్ కనబడుతుందా మీకు? కనబడుతుంది. ఓకే. అయిపోయింది బ్రో, ఇది సక్సెస్. ఇది జాబ్ 1. జాబ్ 2 మీ దాంట్లో వచ్చిందా? వచ్చింది. నీకు ఇచ్చిన యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా బ్రో, అవును, మిగతా వేరే యూఆర్ఎల్స్. యూఆర్ఎల్స్ మీకు దాంతోటే వస్తుంది. లేదంటే మీరు జస్ట్ సర్చ్ చేసి గూగుల్లో టైప్ చేయాలన్నమాట. టైప్ చేస్తే మీకు అలా హోల్ నైట్ కూర్చుంటే ఇది ఉందంటే ఓకే, ఉందంటే కూర్చోండి. చాలా టైం పడుతుంది, ఓకేనా? ఎందుకంటే ప్రతిసారి కమాండ్ ఇస్తూ చెక్ చేస్తుండాలి. మీరేం జంకెన్స్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే? మీరు చెక్ చేసుకుంటుండాలా. కానీ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, చెప్తున్నా కదా, ట్రస్ట్ మీ. సరేనా? మీకు ఆల్రెడీ పంపించేసిన ఇట్లా. నాదేం చేయమంటారు? ఇది డాక్టర్ ఇన్స్టాల్ చేసి వదిలేసి నీకు అది కాపీ చేసుకోలే యూఆర్ఎల్స్ నేను పంపించింది? నీకు యూఆర్ఎల్స్ కాపీ చేసుకున్నా. కాపీ చేసుకున్నావు కదా. స్క్రీన్ చూస్తారా? నాది నాకు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.
ఏది ఇక్కడ నుంచి నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇది రిఫ్రెష్ చేయసారి రిఫ్రెష్ చేసినావు కదా, మళ్ళా రన్ చేయి. అది విన్నావు ఇవ్వు మళ్ళీ. రెండు జాబ్ స్టార్ట్ చేసినా. రెండు సేమ్ జాబ్లు రెండు ఒకటేసారి బిల్ కొట్టినట్టు. ఉండదు దాని ఏం కన్సోల్ అవుట్పుట్ ఏం ఓపెన్ చేయకు. బ్రో జెన్కిన్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంది? జెంకిన్స్ ఇంకా కానీ బ్రో, ఇంకా టైం పడుతుంది. జెంకిన్స్ తర్వాత డాకర్. ఓకే, ఇవాళ క్లాస్ అయిపోయిందన్న, దీని తర్వాత ఆ? క్లాస్ అయిపోయిందా అంటున్నా. అయిపోయింది. ఓకే, ఫస్ట్ మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే కమాండ్స్ మీకు వర్కౌట్ అయితేనే వేరే యూఆర్ఎల్స్ వర్క్ అవుతాయి, లేకపోతే అవి కూడా ఇట్లనే ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, మళ్ళీ దానికి టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఇలా మీరు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళిరా అన్న మీరు? బ్రో కౌన్సిలింగ్ ఉంటుంది డైలీ మార్నింగ్ ఈవినింగ్. అది 2 మీద క్లిక్ చేయి బ్రో, అది ప్రొసీడర్ వస్తుంది చూడండి. అది 2 ఉంది కదా దాని కింద బ్రో 1 2 3 అని ఉంది కదా అక్కడ పైప్ లైన్. అవును బ్రో ఇక్కడ అది కాదు, బ్లూ దాని మీద ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది చూడు. అరే లేదు, యాక్చువల్గా నా మైక్ పనిచేస్తుంది కరెక్ట్గా. హలో బ్రో, అది బ్లూ పైప్ లైన్ మీద 1 2 3 అని ఉన్నాయి చూడు. పైప్ లైన్ ఉంది ఇక్కడ కదా రైట్ కింద క్లిక్ చేయి, దాని మీద బ్లూ కలర్ ఉంది కదా అట్లా అయిపోయింది కదా, దాని మీద క్లిక్ చేయి. దీని మీద అది కాదు బ్రో, డిక్లరేటివ్ అవుట్పుట్ అని వచ్చిందా? డిక్లరేటివ్ చెక్అవుట్ 1 2 ఆ 2 కూడా క్లిక్ చేయి, ఆ బ్లూ కలర్ బాక్స్ మీద 2 ప్రొసీడర్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతావు మనం. యాక్చువల్గా నేను బ్లూటూత్ నాకు ఓన్లీ మైక్ పనిచేస్తలేదు, ఇప్పుడే డిస్టర్బెన్స్ వస్తుంది.
సక్సెస్ అయిపోయింది. ఎట్లా వచ్చింది సక్సెస్ అని? ఆ? ఏదో వచ్చింది సక్సెస్ అయిపోయింది కదా. ఏడా? ఓ ఇంకా కొంచెం ఉన్నా అది. నేను ఓన్లీ ఇక్కడ సైడ్ డిక్లరేటివ్ చెక్అవుట్ సేమే చూస్తున్నాయి. 7 8 రన్నింగ్ లో ఉన్న జూన్లో 7th దగ్గర ఉంది యూనిట్ టెస్టింగ్. ఇందుకే నాకు డిఫరెన్స్ ఏమొచ్చింది? ఎంత టైం పడుతుంది? జస్ట్ క్లిక్ చేయ యూనిట్ టెస్టింగ్ మీద. జస్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళు. నేను 5 ఇటరేటివ్ ఇస్తే 7 ఎందుకు వచ్చినాను నాకు? ఏం బ్రో? 5 ఎందుకు వచ్చి, నేను 5 ఇచ్చాను, 7 ఎందుకు వచ్చినాయి అని పైప్ లైన్. మనం ఇచ్చింది 5 బిల్డ్ క్యూ. ఇదే డబుల్ టైప్ బిల్డ్ ఎగ్జిక్యూటర్. అది క్యూలో ఉంది. జాబ్ టూనే చూద్దాం ఏదో ఒకటి. ఓకే, ఎనీవే అది చెక్ చేయండి మీరు. ఓకేనా గిరి? ఆ యూఆర్ఎల్స్ పంపించిన కుదిరితే కూర్చో దాని మీద, యూఆర్ఎల్స్ మీద. సరే సరే అనా? బాయ్ బ్రో. ఓకే బాయ్ మనోజ్. బాయ్.